Hello guys, welcome back to the new video of Bro, it's Uzbekistan. This is me, Fahim Akram, my 5th medical student in Uzbekistan. So yeah, ఈరోజు నేను సైకాట్రిక్ కేర్ రివర్ గేటానికి వెళ్తున్నాను. యా క్యూట్ బేబీని చూసుకుంటున్న డే స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మేము నా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి మేము డైరెక్ట్ రివర్ గేటానికి వెళ్తున్నాము. సో ఈ వీడియో చాలా రాగా షూట్ చేశాను. డూ వాచ్ ఇట్. ఇక్కడ మనోడు ఎక్కబోతున్నాడు. అది వచ్చండి. Bro, how are you feeling, bro? Bro, very scared. Very scared, bro. Very scared. ఇట్లా అంటే ఏంది బ్రో? టీడీపీనా? Bro, no politics. No politics. అయితే క్లాసులు అటెండ్ చేయడానికి టైం లేదు కానీ అమ్మాయిలతో చాట్ చేసుకోవడానికి టైం ఉంది బ్రో. చదువుకో బ్రో. ఎందుకు బ్రో రివర్ మీకు పడింది? నీకు ఎందుకు పడిందో నాకు అందుకే పడింది అయ్యా. బ్రో లేదు బ్రో, నువ్వు ఏదో పని చేసావంట. నేనేం చేయలే అయ్యా. ఏం చేయలేదా? ఐఎమ్ వెరీ సెన్సిటివ్ గా. ఈ సబ్జెక్ట్ చదివితే సైకియాట్రిస్ట్ అవుతారో లేదో అని తెలియదు కానీ పిచ్చోళ్ళు మాత్రం అయిపోతారు. ఏంది ఆ టర్మ్స్ ఏంది, అది ఏంది, ఒక్కొక్క దానిలో సబ్ టైప్స్ ఏంది, ఏం అర్థం కావట్లేదు బ్రో. బ్రో నీకేమైనా అర్థమైందా బ్రో? ఏమో చదువుతాను, హైపర్ అమ్నీషియా అంటున్నావు, రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటున్నావు, ఏందేందో అంటున్నాయి కదా బ్రో. దానిలో ఏమైనా అర్థం అవుతుంది మీకు? అర్థమవుతుందంటే అవన్నీ నాకున్నట్టు అనిపిస్తాను. నాకు నీకున్నట్టు అనిపిస్తుంది. అన్ని సింటమ్స్ నాకు అప్లై అవుతాయి. అది కామనే బ్రో. అది ఇది గైస్, చదువుకోండి, క్లాసులు ఆబ్సెంట్ అవ్వద్దండి మాలాగా. బుద్ధిగా చదువుకుంటే. అమ్మ కావాలనేం ఆబ్సెంట్ అవ్వలేదురా అయ్యా. ఏదో అయ్యింది. ఏదో అయ్యిందంటే అమ్మాయిలు వెనకాల పడితే ఇలానే అవుతుంది. నేను చెప్పాడు అప్పటికి, రేపు పోద్దురా క్యారెక్టర్ అసాసినేషన్ అంట. అరే నేను చెప్పాడు అప్పటికి, రే అమ్మాయి వెనకాల పడద్దురా క్లాస్ మిస్ అవుతుందా అంటే, లేదు బ్రో ఫోర్స్ అలా లాగుతుంది బ్రో మనల్ని అమ్మాయి వెనకాల. ఇప్పుడు ఎట్లుంది బ్రో ఆ ఫోర్స్? ఇప్పుడు సార్ ఓ ఫోర్స్ చూపిస్తాడు, చాలా గట్టిగా లాగుతుంది బ్రో. చాలా గట్టిగా లాగుతుందా? మామూలుగా లేదు బ్రో. చూద్దాము బుర్రకి ఎంత ఎక్కుతుందో అంత చదువుతానము. ఆ మనిషి ఏమడుతాడో తెలీదు. ఆ మనిషి ఫేస్ కూడా చూపిస్తాను. చాలా మంచి చెప్పలేదంటే రేపు రా బాబు అంటాడు. రేపు రా బాబు, గుడ్ బై. నిన్న మా వాడిని ఒకడిని సైకాట్రీ అంటే డెఫినేషన్ అడిగింటే మనోడు బెబ్బే మెమ్మే, మనోడికి రాదన్నమాట. ఓకే గుడ్ బై, సీ యూ టుమారో, అంతే. ఒకే డైలాగ్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు సార్ దగ్గర. అట్లుంటుంది మనోడితో. ఇప్పుడు వాతావరణం ఇక్కడి నుంచి బస్సు పట్టుకొని వెళ్ళే లోపల కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ క్లాస్కి వెళ్ళాక కొద్దిగా హీట్ ఎక్కుతుంది అన్నమాట. భయంకరంగా ఉంటుంది. ఇంకా అదే మా పాత హాస్టల్. మనోడు పాత హాస్టల్ అంట, చూసుకోండి. నాస్టాలజిక్ బ్రో, ఫీలింగ్ నాస్టాలజిక్. హ్యాపీ డేస్ చెప్పారా నీకు రే? ఆ హ్యాపీ డేస్ వెనకాల పడద్దురా, చదువుకోరా అంటే మళ్ళీ ఫోర్స్ అంటివి, లాగుతుంది అంటివి. ఇప్పుడు చూడు, మాస్కులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనోడికి. ఫేసులు దాచుకోవడానికి మాస్కులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనోడికి. చలికి వేసుకుంటానావో ఇంక దేనికి వేసుకుంటానావో నీకే తెలియాలి బ్రో. చూడు ఎవరు బ్రో? నోటిఫికేషన్ ప్రెప్ లాడర్ మ్యారో నుంచి నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ వచ్చిండు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు బ్రో. బుద్ధిగా చదువుకునే వాళ్ళం ఇళ్ళల్లో కూర్చొని. లేదు మనకు దోల. సరే గాయస్, ఇక్కడి నుంచి ఓ బస్సు వస్తుంది నంబర్ 149. దాన్ని పట్టుకొని ఊరు బయట వెళ్ళిపోదాం పిచ్చోళ్ళ హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళిపోయి మనోడికి రివర్కి ఇచ్చేసి. పిచ్చోళ్ళు అన్నది రా, పిచ్చోళ్ళ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయరా. ఏమన్నారు బ్రో? ప్రొఫెషనల్ బ్రో. సైకాట్రిక్ కేర్ అంటే ఏంది బ్రో? అంటే ఏంది? సరే గాయస్, మన బస్సు వచ్చేసింది. ఇక్కడ ఎక్కేసి మనం ఇంకా మనోడు రివర్కి ఇచ్చేసి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను దీన్ని. సరేనా? కుదిరితే మా సార్ని కూడా తీసుకుంటాను దీని వీడియోలో. ఈ పింపుల్ వచ్చింది ఇక్కడ. వాట్ ఈస్ మెమరీ బ్రో? సో మెమరీ ఈజ్ ఎ మెంటల్ ప్రాసెస్ విచ్ ఎన్హాన్సెస్ ద స్టోరీస్ అండ్ ఎన్కోడింగ్ అండ్ రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది బుక్లో ఉండే డెఫినేషన్ కదా. ఇప్పుడు మన డెఫినేషన్ ఏంటా? మన డెఫినేషన్ చాలా వరకు ఉంటాయి. Memory is a memory which stores memory is called memory. Hence memory. True. LHS is equals to RHS. 8 GB memory.
ఏం బ్రో ఏదో చదివేస్తాను ఏదో చదువుతాను రివర్కి ఏదో చదువుతాను రివర్కి బయట చూస్తే చాలా బాగుంది పొద్దున్నే లేచి ఇట్లా రివర్కి లేయాలంటే చిరాకేస్తుంది ఏం చేద్దాం మధ్యాహ్నం అవుతుంది ఏమవుతుంది మధ్యాహ్నం అవుతుంది పొద్దున్నే కాదు మిట్ట మధ్యాహ్నం అయినా పొద్దున్నైనా మనకు పొద్దున్నే బ్రో మన డే స్టార్ట్ అయ్యి 12 గంటలకి సరేనా బ్రో అది హాలిడేస్ అండి నాయన అందరికి చెప్పు హాలిడేస్ గైస్ హాలిడేస్ అందుకు ఇప్పుడు మా సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అఫీషియల్గా మాకు ఒక వారం అనుకుంటా వారంకి హాలిడేస్ ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ క్లాస్ స్టార్ట్ అవుతాయి ఎప్పుడు మిడ్ ఫిబ్రవరి వరకు ఏమో జరుగుతాయి ప్రాక్టికల్ అనేవి దాని తర్వాత మళ్ళీ కొత్త సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది అంటే వారం గ్యాప్ ఇచ్చేసారంటే దీంట్లో మీరు రీవర్క్ ఏమన్నా ఉంటే తోటకాయ ఏమన్నా ఉంటే చేసుకోండి అని చెప్పి మనము ఆ కార్యక్రమంలోనే ఉన్నాం మన చదివింది ఏం గుర్తులేదు ఫ్యాక్ట్స్ బ్రో ఫ్యాక్ట్స్ బస్సు చూస్తే ఖాళీ ఉంది విల్ పవర్ చూస్తే 0 ఉంది మోటివేషన్ అబ్బా ఏం లేదు రివర్కి ఇవ్వడానికి ఏబులియా నో విల్ పవర్ చదివినట్టు గాల్లోనే తేలుతుంది ఏమవుతుంది మనోడు ఏం అడుగుతాడు మనం ఏం సమాధానం ఇస్తాము చూద్దాం ఐ విల్ అప్డేట్ యూ గైస్ స్టే ట్యూన్ ఎస్ గైస్ రివర్కి వచ్చాం మనోడు ఏదో పిన్లు పడుతున్నాడు చూడొచ్చు పిన్లు పడడం లేదంట ఇక్కడంతా బతుకులన్నీ ఉన్నాయి స్టూడెంట్స్ ఇక్కడంతా సైకాట్రీ సబ్జెక్ట్ది బోత్ ఇంటర్నేషనల్ లోకల్ స్టూడెంట్స్ నువ్వు మార్చే బ్రో మార్కులు మన మాస్టర్ ఇప్పుడు వస్తాడు అరే ఆ బుక్ చూపారు మన వాళ్ళకి స్టూడెంట్ ఫ్రెండ్స్ న్యూరో సైకాట్రీ అండ్ క్లినికల్ న్యూరో సైన్స్ ఇంతలో ఆ బుక్ ఆ పీడిఎఫ్ సెండ్ చేసినాడు మా సార్ నాకు తెలిసినంతవరకు ఆ ఒక్క బుక్ కాకుండా ఇంకో 4-5 బుక్లు సెండ్ చేసినాడు అన్ని దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనోడు నోట్స్ రాయమని చెప్పినాడు మనం రాసింది ఎంత ఇంతే బ్రో ఇది హెడ్డింగ్ ఇది వెనకాల ఇంకో 2 పేజీలు రాసిన ముందర వెనకాల అంతే సార్ ఏం చెప్తాడో తెలీదు అన్నీ ఫస్ట్ రానివ్వండి క్లాసులు ఇట్లా ఉంటాయి ఇక్కడ ఫైల్స్ అంతా పెట్టారు ఇక్కడ పిల్లలు కూర్చుంటారు అక్కడ మాస్టర్ కూర్చుంటాడు ఇదేదో రష్యన్ బోర్డులో పెట్టారు రాశారు వస్తే చదువుకోండి అంతే బ్రో ప్రిటీ మచ్ 10-15 మంది ఉంటారు క్లాస్కి అంతే అంతా మన సార్ బుక్లు అంతా పిచ్చోళ్ళ గురించి చదువుతూ ఉంటాడు ఎప్పుడు ఈ ఒక పిచ్చోడు ఉన్నాడు ఈ పిచ్చోడు దోలు తీరిపోద్ది బ్రో ఈరోజు బ్రో యాంట్రీ ఏంటి బ్రో ఏమేమో అంటాను అవునా బ్రో ఆహా చూడండి గైస్ మనోడు చదివేశాడు షో చేస్తున్నాడు అంతే కదా బ్రో షో చేస్తాను నాకు తెలుసు నీ గురించి స్టడీస్ applying to reality. Oh, that's when you will remember everything, bro. Memory processes bro. Memory process, memorization, preservation, reproduction. What is memory bro? చూడండి బ్రో చూడండి గైస్ ఇది మనోడు మెమరీ ఇది అప్లయింగ్ టు రియల్ లైఫ్ ఇట్లా ఉంటుంది మన వాళ్ళతో మామూలుగా కాదు బ్రో అస్సలు నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు బ్రో ఇంకా మెంటల్ ఇది ఈ ఆన్సర్ బాగుంది బ్రో దిస్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ బ్రో నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది బ్రో నీకు కూడా కనిపిస్తుందా బ్రో బా కాసేపులో ఆ మొగం మీద ఉన్న చిరునవ్వు అలా అలా ఎగిరిపోతుంది బ్రో సరే గాయస్ ఉన్న 2-3 నిమిషాలు చదువుకొని ఆడేదో అడుగుతాడు ఆయనకి అదేదో చెప్పేసి తర్వాత చెప్తాను ఆయన ఏం అడిగాడో మేము ఏం చెప్పాము మేము పాస్ ఫెయిల్ అది కూడా చెప్తాను గౌస్ బ్రో
హౌ వాజ్ యువర్ రీవర్క్? Mine. యువర్స్ బ్రో. It went nice. నాది మాత్రం గాయస్, నేను కాదు, పైనోడు ఇచ్చాడు. ఏంది బ్రో ఆ క్వశ్చన్లు? గంటన్నర సేపు కూర్చోబెట్టాడు, ఏం అడగట్లేదు. బయటికి వెళ్ళిపోయాడు, తినేసి వచ్చాడు, ఇప్పుడు వదిలాడు. ఆఫ్టర్నూన్ 2:20, 2:30 అవుతుంది, ఇప్పుడు వదిలాడు. ఏమన్నా అంటే మనోడికి ఏ బులియా అంట. ఏ బులియా అంటే ఏం చెప్పావు బ్రో? Loss of will. లాస్ ఆఫ్ విల్ అంట బ్రో. అయిపోయింది బ్రో, మళ్ళీ ఇంకా 2 days రావాలి రీవర్క్ ఇవ్వడానికి. నువ్వు మరీ అంత సింపుల్ చెప్పేసి సింపుల్గా అడుగుతానడేమో అనుకుంటారు వాళ్ళు. అంత లేదు. మొత్తానికి రీవర్క్ అయిపోయింది గాయస్. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తున్నాం. పొద్దున్న నుంచి ఇక్కడే వచ్చినాం, మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు అయిపోయింది, ఆఫ్టర్నూన్ 2:30 సంథింగ్ అవుతుంది. సుయా బస్ స్టాప్కి వచ్చేసాం మనము, చూడొచ్చు. సుయా ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ సేమ్ 149, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బస్ పట్టాలి. అంతే గాయస్, I think that's it in this video. If you like the video, please do like, share and subscribe. Until then, bye bye. See you in next video.